కీర్తనలు 52వ అధ్యాయం. సూర్యుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తివలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా, అధికమైన నాశనకరములైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయను. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక, తన ధన సమృద్ధి యందు నమ్మికయించి, తన చేటును బలపరుచుకునివాడు కొనినవాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మికించుచున్నాను. నీవు దానిని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. ఈ కీర్తన మన హెడ్డింగ్ కనుక చూసినట్లయితే, ఏదోమీయుడైన దోయాగు సౌలునద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానం. ఈ కీర్తన యొక్క నేపథ్యం మనం 1 సమూయేలు 21వ అధ్యాయం 22వ అధ్యాయంలో చూస్తాం. 1 సమూయేలు 21వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు యెహోవా సన్నిధి ఉండెను. అతని పేరు దోయాగు. అతడు ఏదోమీయుడు. అతడు సౌలు పశుల కాపరులకు పెద్ద. తర్వాత 22వ అధ్యాయంలో 9వ వచనం నుంచి, అప్పుడు ఏదోమీయుడకు దోయాగు సౌలు సేవకుల దగ్గర నిలిచియుండి, యెషై కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూచితిని. అహీమెలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి, ఆహారమును ఫిలిష్తీయుడైన గొలియాతు ఖడ్గమును అతనికి ఇచ్చినని చెప్పగా, రాజు యాజకుడును అహీటూబు కుమారుడునకు అహీమెలెకును నోబులోనున్న అతని తండ్రి ఇంటి వారైన యాజకులందరినీ పిలువనంపించెను. వారు రాజునొద్దకు రాగా, సౌలు అహీటూబు కుమారుడా ఆలకించుమనగా, అతడు చిత్తము నా ఏలినవాడా అనెను. సౌలు, నువ్వు యెషై కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి, అతడు నా మీదకి లేచి నేడు జరుగుచున్నట్లు పొంచి ఉండుటకై అతడును నీవును జతకూడితిరేమని అడుగగా, అహీమెలెకు, రాజునకు అల్లుడై, నమ్మకస్తుడై, ఆలోచనకర్తయ్యై, నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించితినా? అది నాకు దూరమగునుగాక. రాజు తమ దాసుడునైన నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఈ నేరము మోపకుండునుగాక. ఈ సంగతిని గూర్చి కొద్ది గొప్ప ఏమీ నీ దాసుడునైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా, రాజు అహీమెలెకు, నీకును నీ తండ్రి ఇంటి వారందరికీ మరణము నిశ్చయము అని చెప్పి, యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందున అతడు పారిపోయిన సంగతి తెలిసియూ నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచియున్న కావలి వారికి ఆజ్ఞయించెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లకి ఉండగా, రాజు దోయాగుతో, నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పెను. అప్పుడు ఏదోమీయుడైన దోయాగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకున్న 85 ఆ దినమున హతము చేసెను. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతం చేసెను. మగవారినేమి, ఆడువారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధములనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతం చేసెను. ఆ సందర్భంలో దావీదు రచించినటువంటి కీర్తన ఇది. మనం కొన్ని వచనాలు కనుక చూసినట్లయితే, అది భక్తిహీనులుగా ఉండి దేవుడికి వ్యతిరేకంగా జీవించేటువంటి వాళ్ళు, ఈ లోక సంబంధంగా పేరు ప్రఖ్యాతులు కలిగి జీవించాలని కోరేటువంటి వారు, వారికి భిన్నంగా దేవుని కృప మీద నిశ్చయము నమ్మిక ఉంచి, నిరంతరము నమ్మిక ఉంచి దేవుని చాటున దేవుని ద్వారా జీవించేటువంటి వారికి కలిగిన వ్యత్యాసాన్ని ఈ కీర్తనలో మనం చూస్తాం. చూడండి, 1వ వచనం, సూర్యుడా చేసిన కీడును నువ్వెందుకు అతిశయపడుచున్నావు? చేసిన కీడుని బట్టి అంటే దోయాగు వెళ్ళి సౌలుతో చెప్పినటువంటి మాట అది. ఎందుకు అతను కీడు చేయాలని దావీదు
అతడు కూడా సౌలు యొక్క కొలువులో సౌలు యొక్క పశువులకు అన్నిటికీ కూడా పెద్ద పశువుల కాపరులకు. కానీ అతడు రాజు సౌలు ఏ విధంగా దావీదును ద్వేషించాడో, మరి రాజు దృష్టిలో దావీదును ద్వేషించిన దాన్ని బట్టి గనక రాజుకు మరింతగా దగ్గరగా చేర్చబడి రాజుకు అయిష్టమైన దాని విషయంలో అతనిని ప్రోత్సాహపరిచే విధంగా దావీదుకు వ్యతిరేకంగా రాజుతోటి ఏదోమీయుడైన దోయాగు చెప్పి ఉన్నాడు. సో అలా చెప్పడం వల్ల అతని ఉద్దేశం ఏంటంటే, ఇతడు ఏదోమీయుడు, అంటే యూదుడు కాదు కనుక అతడు రాజు యొక్క దృష్టిలో మరింతగా ఘనత పొందగలగటానికి, తర్వాత రాజు దృష్టిలో నమ్మకత్వాన్ని పొందగలగటానికి, రాజుకు ఇష్టమైనటువంటి కార్యం జరిగించటానికి, అది కీడైనప్పటికీ కూడా చేయటానికి ఇష్టపడినటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం ఇక్కడ. అందువల్ల అతడు కీడును చేసిన వాడుగా దావీదుకు, తర్వాత యాజకులందరినీ కూడా చంపటానికి, సేవకులైన సౌలు సేవకులు యాజకులను చంపటానికి వాళ్ళు ఇష్టపడలేదు. కానీ ఏదోమీయుడైన దోయాగు వాళ్ళందరినీ చంపడం మాత్రమే కాకుండా నోబు అనే పట్టణంలో ఈ యాజకులు ఉంటున్నారు అప్పుడు. ఎందుకంటే దేవుని యొక్క మందసం అక్కడ ఉంది. అక్కడ ఉంటుంది కాబట్టి యాజకుడైన అహిమెలెకు కూడా అక్కడ ఉన్నాడు. అతను ఆ పట్టణంలో మందసం ఉంది కాబట్టి యాజకులందరూ కూడా అక్కడ ఉన్నారు. తర్వాత వాళ్ళ కుటుంబాలు అక్కడ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి సంపద కూడా అక్కడ ఉన్నది. దాన్ని అంతటినీ నాశనం చేసేసాడు అతను. అతను ఎందుకుని అలా చేశాడంటే 7వ వచనంలో చెప్తున్నాడు, తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకునే వాడు వీడే అని చెప్పుకొనచ్చు. అంటే వాళ్ళందరూ చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ఆస్తి సంపాదించుకోగలగటానికి అది ఒక కారణమై ఉండవచ్చు ఏదోమీయుడైన దోయాగు. తర్వాత రాజు యొక్క దృష్టిలో మంచివాడని అనిపించుకోవడానికి, ఎందుకంటే మిగిలిన పనివారు చేయనటువంటి కార్యాన్ని అతను చేశాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ధనము, తర్వాత నీతిమంతులకు వ్యతిరేకంగా అయినా సరే కీడు చేసి తను ఇక్కడున్నటువంటి సమయంలో అధికంగా బలపరచబడి ఉన్నతంగా కనపరచాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి మనస్తత్వాన్ని దోయాగులో మనం చూస్తాం. అది యథార్థంగాను నీతివంతులుగా ఉన్న వారికి కీడు చేసైనా సరే అది అతనికి ఇష్టం, అతనికి సంబంధం లేదు. తన స్వలాభాపేక్షతోటి తను నీతిమంతులను కూడా కీడు చేసి తన సొంత ఇష్టం కొరకు జీవించేటువంటి వ్యక్తికి గుర్తుగా ఈ దోయాగున్నాడు. ఇది మనలో ఉన్నటువంటి ఆ పాత స్వభావానికి కూడా గుర్తే. కానీ ఎప్పుడైతే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు కృపచేత తాకబడి ఆయన ఆత్మ మన వెలిగించి మన పాపాలన్నిటినీ ఒప్పుకునేటట్లుగా చేయటం మాత్రమే కాకుండా, మనం ఆయనను అంగీకరించడం ద్వారా మనలో ఆయన నివసించేటువంటి ఆత్మ మనకు రాబోతున్నటువంటి మహిమ కలిగినటువంటి 1000 సంవత్సరాల యొక్క దేవుని యొక్క పాలన, దాని తర్వాత వచ్చేటువంటి నిరంతర నిత్యరాజ్యాన్ని గురించి విశ్వసించినటువంటి హృదయాలలో కదిలింపచేసి దానిని చూడబోతున్నట్టు ఆ మహిమకు రాబోతున్న మహిమ కొరకు సిద్ధపరిచేటువంటి భక్తుల జీవితాలకు దావీదు గుర్తుగా ఉన్నాడు. ఆ దోయాగు ఇప్పుడు ఈ కాలంలో సుఖంగా ధనం పేరు సంపాదించి అధికారుల దృష్టిలో దయను పొంది జీవించాలని కోరే వాళ్ళకు గుర్తుగా ఉన్నాడు. దావీదు దేవుని దృష్టిలో కృపను పొంది ఆయనతో పాటుగా నివసించి ఆయన బిడ్డలతో ఉండి నిత్యము ఆయన మీద ఆధారపడుతూ రాబోతున్నటువంటి మహిమ కొరకు జీవించేవాడుగా దావీదున్నాడు. ఆ ఇద్దరికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలియపరుస్తూ రాసినటువంటి కీర్తన. దోయాగుని గురించి చూడండి, అతడు కీడు చేసేటువంటి వాడు, తర్వాత 2వ వచనంలో మోసం చేసేటువంటి వాడుని, తర్వాత వాడి గల మంగలి కత్తివలే నీ నాలుక నాశనం చేయని ఉద్దేశించినది. అంటే మామూలుగా కత్తితోటి మనుషులను చంపటం కాకుండా తన మాటల ద్వారా ఇతరులకు ప్రాణహాని కలుగు చేసేటువంటి తత్వం కలిగిన వాడని అర్థం. తర్వాత మేలు చేయుట కంటే కీడు చేయుట, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుట నీకు ఇష్టం. ఈ విధంగా కీడు చేయటం అనేటువంటిది,
ప్రాణహాని కలిగించడం అనేటువంటిది, నీతి కాకుండా కీడు చేస్తూ ఇతరులకు నష్టం కలిగించేటువంటి జీవితానికి అలవాటు పడినటువంటి స్వభావం కలిగిన వ్యక్తిగా దోయాగున్నాడు. అది మరి ఎంతో మనం అనేక మందిని ఈ లోకంలో ఆ విధంగా చూడవచ్చు. కానీ దావీదు ఏం చెప్తున్నాడంటే మొదటి వచనంలో దేవుని కృప నిత్యముండును. మరి తన మామ అయినటువంటి సౌలు అతన్ని చంపడానికి తరుముతున్నప్పుడు మరి తన యొక్క పరిస్థితులన్నిటిలో కూడా ఎంతో కష్టతరంగా జీవిస్తున్నటువంటి సమయంలో, తర్వాత మొదటి సమయంలో 22వ అధ్యాయం మొదటి వచనాల్లో చూచున్నాం, 400 మంది అతన్ని చేరటానికి వచ్చారు అతడు ఉంటున్నటువంటి స్థలం నుంచి. వారందరికీ పోషణ, తర్వాత వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు ఇద్దరిని కూడా కాపాడుతూ ప్రతిరోజు వాళ్ళని తీసుకొని ఇంకొక స్థలానికి వెళ్ళి భద్రపరచబడాలంటే అది కూడా కష్టం. అటువంటి సందర్భంలో ఏ విధంగా దేవుని మీద ఆధారపడుతూ ఆయన కృప ద్వారా భద్రపరచబడుతున్నాము అనేటువంటి దానికి అనుభవపూర్వకంగా దావీదు కలిగి ఉన్నాడు. అందువల్ల చెప్తున్నాడు దేవుని కృప నిత్యముండును. అంటే ప్రతిరోజు ఆ కృపలో భద్రపరచబడి నడిపించబడినటువంటి వాడుగా దావీదు జీవించాడు ఆ సమయంలో. 5వ వచనంలో చూస్తే, దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశంలోని నిన్ను నిర్మూలం చేయను. కనుక ఇటువంటి విధంగా ఈ దోయాగు జీవించిన విధంగా ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకై జీవించుతున్నటువంటి అనేక మంది మనుషుల యొక్క జీవితాలు దేవుడు తను వచ్చి న్యాయాన్ని చేసి తన యొక్క పరిపాలన స్థాపించినప్పుడు వీళ్ళందరికీ జరగబోయేటువంటి పరిణామాన్ని గురించి దావీదు ముందుగా ప్రవచిస్తున్నాడు. తర్వాత 7వ వచనంలో చూస్తే, దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొని వాడు వీడే అని చెప్పుకొనుచు వారిని చూచి నవ్వుదురు. చూడండి, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బమ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షరసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడూ కొనడు. వాటిని ఆధారంగా చేసుకుని జీవించినటువంటి అనేక మంది మనుషులు ఈ బబులోను పట్టణం కూలిపోయినప్పుడు, అంటే అపవాదికి ఆశ్రయంగా ఉన్నటువంటి దాని మొత్తం అంతయు కూడా దేవుడు దానిని కూకటి వేళ్లతో పెగిలించబడినప్పుడు, ఇక్కడ మనం చదివినటువంటి 52వ అధ్యాయం 5వ వచనంలో చూడండి, కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలం చేయను. సో ఆ దినాలలో ఆ అంత్యక్రీస్తు దానికి సంబంధించినటువంటి మనుషులందరి యొక్క స్వభావాలు ఈ దోయాగు ఏ విధంగా ప్రవర్తించున్నాడో, అనేక మంది భక్తులను హింసించుతూ కష్టపెట్టుతూ వారందరినీ కూడా శ్రమల పాలు చేసినటువంటి వారందరినీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు తన ఆగమన ప్రకాశం చేత వాళ్ళందరినీ కూడా నాశనం చేసేవాడుగా ఉన్నాడు. అది 2వ తెస్సలోనియులకు 2వ పత్రిక 2వ తెస్సలోనియులు 2వ అధ్యాయంలో ఆ విషయాన్ని చూస్తాం. సో ఆ సందర్భంలో ఎవరెవరైతే ధనము ఇతరమైనటువంటి వాటి ద్వారా నమ్మిక ఉంచి వాటి ద్వారా జీవించేటువంటి వాళ్ళుగా ఉన్నారో వాళ్ళందరికీ కలిగేటువంటి సంఘటన అది. దాని తర్వాత 18వ వచనం, అదే అధ్యాయం 18, 19, 20 వచనాలు. ఈ మహాపట్టణమైతో సమానమైనది ఏది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచూ దుఃఖించుచు, అయ్యో అయ్యో మహాపట్టణమా, అందులో సముద్రము మీద ఓడలు గల వారందరూ దాని అందలి అధిక వ్యయము చేత ధనవంతులైరి, అది ఒక గడియలోనే పాడైపోయినాయి అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా దాన్ని గూర్చి ఆనందించుడి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చున్నాడు.
21 తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి కనబడకపోను. తర్వాత వచనాల్లో కూడా ఆ వర్తకులు ధనం సంపాదించుకున్న వారందరూ కూడా ఏ విధంగా చేయబడతారో అనేటువంటిది రాయబడింది. కనుక ఇతడు ఈ ఆ దోయాగు ఎవరికైతే సాదృశ్యంగా ఉన్నాడో అనేటువంటిది, ఎవరైతే ఈ లోకం సంపాదన మీద తర్వాత ఈ లోకంలో రకరకాలైనవి జరిగించి దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి వారికి గుర్తుగా ఉన్నారు. కనుక దావీదైతే 1వ వచనంలో మనం చూసినట్లుగా దేవుని కృప నిత్యముండును. తర్వాత 8వ వచనంలో, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టువలేనున్నాను. అంటే మనము ఒకసారి వెలిగించబడిన తర్వాత ఆత్మచేత మనం పరలోక సంబంధమైన స్థలాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కూర్చుండబెట్టబడి ఆయనతో పాటుగా ఆయన యొక్క జీవం ద్వారా ఈ లోకంలో జీవించుతున్నటువంటిది దేవుని దృష్టిలో జీవము కలిగినటువంటిది అని అర్థం. ప్రభు మనలో జీవించకుండా ఉన్నట్లయితే మనలో జీవం లేనట్టు. ఆయన మనలో జీవించుతున్నట్లయితే దేవుని దృష్టిలో మనం జీవించుతున్న వారిలో లెక్క. సో ఈ ఒలీవ చెట్టు పచ్చనిది అంటే జీవం కలిగిందిగా ఉంది అని అర్థం. ఈ దోయాగు లాంటి వారు కానీ లేక సౌలు దావీదును తరుముతున్నప్పటికీ కూడా దేవుని యొక్క కృప ద్వారా భద్రపరచబడి ఆయన జీవం ద్వారా నేను కాపాడబడుతున్నాను అని చెప్తున్నాడు. మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఒక మనిషి తన ప్రయాసం ద్వారా తన ప్రాణాన్ని కానీ తన పరిస్థితిని కానీ చక్కబరుచుకున్నటువంటిది ఈ లోకంలో సహజంగా జరిగేది. కానీ దావీదు వలె విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులు కానీ చేయవలసిన విషయం ఏంటంటే, మనం ఆయన కృప మీద ఆధారపడి ఆయన జీవం ద్వారా జీవించడం అనేటువంటిది నేర్చుకుంటాం. అది దావీదు యొక్క అభ్యాసంగా మార్చబడింది. మనం కూడా మనకు కలిగేటువంటి ప్రతి పరిస్థితిలో, అంటే దోయాగు ద్వారా దావీదు ఎదుర్కొని ఉన్నాడు అటువంటిది అంత కఠినమైనవి కాకపోయినప్పటికీ, లేక ఒకవేళ అంతకంటే కఠినమైన పరిస్థితులు ఇక ముందు దినాల్లో జరగవలసి వచ్చినప్పటికీ కూడా ఆయన కృప మీద ఆధారపడి ఆయన యొక్క జీవం ద్వారా ఎల్లప్పుడూ పరలోక సంబంధమైనటువంటి విధమైన బలముతో జీవించేటువంటి వారిలో మనం గుర్తించబడాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే మనకు సూచనగా ఉండటానికి కీర్తన అది మనకు ఉపదేశ గీతంగా కూడా రాయబడింది. తర్వాత 8వ వచనంలో, నిత్యము దేవుని కృప యందు నమ్మికించుచున్నాను. ఇది తనకు కలిగినటువంటి ఒక సందర్భ సహితంగా ఉంచబడినటువంటి నమ్మిక కాదు. నిత్యము నమ్మికుంచుతున్నాను అంటే ప్రతిరోజు కూడా వెలిగించబడినటువంటి ఆత్మలో ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా జీవించడం అనేటువంటిది అభ్యాసపూర్వకమైనటువంటి జీవితంగా దావీదు కలిగి ఉన్నాడు. సో పౌలు కూడా గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అదే చెప్తాడు. ఇక జీవించుతున్నది నేను కాదు కానీ నన్ను ప్రేమించి నా కొరకై చనిపోయి మృతులలో నుంచి లేచినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా నేను జీవించుచున్నాను. అంటే అది ఎల్లప్పుడూ జరుగుతున్నటువంటి క్రియగా అతని జీవితాన్ని గురించి పౌలు చెప్తున్నాడు. దావీదు కూడా అదే చెప్తున్నాడు. నిత్యము నేను నీ యందు నమ్మికించుచున్నాను. ఆ విశ్వాసం అనేటువంటిది మనకు అనేకమైన విపరీతమైన పరిస్థితులలో కూడా ప్రభు యొక్క జీవం ద్వారా నడిపించబడగలగటానికి ఆయన కృప, ఆయన జీవము రెండు మనల్ని నడిపించి మన జీవితాలకు తోడుగా ఉండి భద్రతను అనుగ్రహించి నడిపించేదిగా చేయగలదు. 9వ వచనం, నీవు దానిని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. కనుక నన్ను భద్రపరిచి ఇంతవరకు నన్ను చక్కగా నడిపించున్నావు గనక నేను నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. అంటే నామం అంటే మనం కేవలము నోటితోటి ఆయన పేరు తీసుకున్నటువంటిది కాదు. ఆయన పేరులో ఉన్నటువంటి బలం అంటే అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ ఓడించి వాటన్నిటినీ కూడా వేడుకగా కనపరిచినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. తర్వాత అటువంటి బలమయందు విశ్వసించిన మనం ఆయన యొక్క పేరులో మనం ఏదైతే భద్రపరచబడుతున్నామో లేక అపవాది యొక్క కుతంత్రములన్నింటినీ ఓడించగలిగిన విధంగా ఆయన యొక్క సామర్థ్యాన్ని మన జీవితంలో అన్వయించుకొని జీవించగలుగుతామో దానిని గురించి దావీదు రాస్తున్నాడు. కనుక దావీదు తను వెళ్ళినటువంటి శ్రమలు ఇతరమైనటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా నడిపించబడి భద్రపరచబడటానికి ప్రతిరోజు కూడా ఆయన యందు నమ్మికించున్నాడు. విశ్వాసులమైన మనం మన దినదిన జీవితంలో ఆయన సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె, ఒలీవ అనేటువంటిది ఒలీవ నూనె దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నాడు.
సో మన జీవితంలో ఆత్మ మనలో జీవించడం చేత, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడం ద్వారా ఒకసారి తాకి వెళ్ళిపోవటం కాదు, లేక అప్పుడప్పుడు మనతోటి సంబంధంలో కలిగి ఉండటం కాదు, ఎల్లప్పుడూ మనలో నివసించటం. ఎవడైనా నన్ను ప్రేమించిన ఎడల వాడు నా ఆజ్ఞలు గైకొనను. ఎవడైనా నా ఆజ్ఞలు గైకొనే ఎడల నేను తండ్రిను వాని యొద్దకు వచ్చి నివాసం చేతు. కనుక మన జీవితంలో ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించాలనేటువంటి యథార్థమైన హృదయాన్ని దేవుడు చూచినప్పుడు తండ్రియు ప్రభువును ఇద్దరును వచ్చి మన జీవితంలో మన హృదయంలో నివసించేవారుగా ఉంటారు. ఆ అనుభవాన్ని కలిగినప్పుడు మనం కూడా పచ్చని ఒలివ చెట్టు వలె ఉండగలుగుతాం. దేవుడు ఈ వాక్యమును మనకు ఆశీర్వదించును గాక. మా జీవం కలిగిన తండ్రి, మీ వాక్యంలో రాయబడినటువంటి ఈ విషయాలన్నీ కూడా మాకెంతో ఉపదేశ అనుసారంగా చేయబడ్డందుకు వందనాలు. ఆ దినాలలో దావీదు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులలోనికి నెట్టబడినప్పుడు ఆ పరిస్థితులన్నిటిలో కూడా రాజుగా చేయబడటానికి మునుపు ప్రతిరోజు కూడా మీ మీద ఆధారపడుతూ ఏ విధంగా జీవించాలో అతడు అభ్యాసపూర్వకంగా మార్చబడింది. కనుక చివరకు దోయాగి లాంటి వారు నాశనం చేయబడినప్పటికీ రాబోయే దినాలలో అపవాది ద్వారా అనేక మంది భక్తులు, విశ్వాసులు శ్రమలలో కూడా వెళ్ళేటువంటి సందర్భాలలో మీ బిడ్డలైన వారందరినీ కూడా నువ్వు కాపాడి, అపనమ్మకస్తులు, అవిశ్వాసులైన వారికి తగినటువంటి శిక్షణ అనుగ్రహించి ఆ మహాబబులోను పట్టణము సాతానుకు నిలయమైనటువంటి దాన్ని అంతటిని కూడా కోకుల వేళ్లతో పగిలించి నీ బిడ్డలను ఉన్నతంగా హెచ్చించి నీతో పాటు మహిమలో ప్రవేశపెట్టేటువంటి గొప్ప ఉద్దేశాన్ని బట్టి వందనాలు. దానికి తగినగా మేమందరం కూడా ప్రతిరోజు నీ కృపయందు విశ్వాసం ఉంచి నీ జీవం ద్వారా, నీ ఆత్మ ద్వారా నడిపించబడగలుగుటకు మా అనుభవంగా మార్చండి. మేము ఈ లోకంలో చూస్తున్నటువంటి ధన, సంపద, పేరు, ప్రఖ్యాతులు మాకు ఇష్టమైనటువంటివి మా యొక్క శరీరాలలో నెరవేర్చుకుని జీవించే జీవితం అంతయు కూడా ఒక దినమున తీర్పులోనికి తీసుకుని రాబడుతున్నదనే విషయాన్ని మేము గుర్తెరిగిన వారమై కేవలము మీ కృప మీద ప్రభా, మీ జీవన ఆధారంగా జీవించగలిగేటువంటి పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండగలిగేటువంటిది గాను మీ సన్నిధిలో నిలుచుట అనేటువంటి దానిని మేము దినదినము క్రమంగా అభ్యాసం చేస్తూ జీవించగలుగుటకు, తర్వాత మీరు మాకు అనుగ్రహించిన ఆత్మను దుఃఖపరచకుండా జీవించగలిగే అనుభవంలో ఉండగలుగుటకు మా అందరికీ కృప చూపించి నడిపించండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.